హలో అండి, వెల్కమ్ టు ఇంట్రెస్ట్లీ బై రాజీ. ఈరోజు నేను చెప్పే రెసిపీ పూరీ విత్ చికెన్ కర్రీ. సూపర్ కాంబినేషన్ అండి, టేస్ట్ అద్దరిపోతుంది. పూరీ ప్రిపరేషన్ కోసం 2 కప్పుల గోధుమ పిండి తీసేసుకున్నాను. ఓన్లీ గోధుమ పిండి మాత్రమే యూజ్ చేస్తున్నానండి, ఇంకేం యూజ్ చేయట్లేదు. దీనిలో 2 స్పూన్ల నెయ్యి వేసేసుకున్నాను. నెయ్యి వేసుకొని కొంచెం 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకుంటున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి. ఒకేసారి వేసుకుంటే మెత్తగా అయితే మనకి పూరీలు రావు. చూడండి, ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా పిండిని కలుపుకోవాలి. దీనిపైన 1 స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని ఇలా మెత్తగా కలిపేసుకోవాలి. పిండిని కలుపుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఆయిల్ హీట్ చేసేసుకున్నానండి. ఆయిల్ హీట్ చేసుకుని పూరీలు వేసేసుకుంటున్నాను. పూరీలు అన్నీ ఇలా రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు చికెన్ కర్రీ కోసం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాను. 2 ఆనియన్స్ని ఇలా చిలికలుగా కట్ చేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. ఆనియన్స్ ఫ్రై చేసిన అదే ఆయిల్లో 3 లవంగా, 1 యాలుక, కొంచెం 1 ఇంచ్ దాల్చిన చెక్క, 1/2 స్పూన్ షాజీరా వేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసేసుకుంటున్నాను. 2 ఉల్లిపాయలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇందులో 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఒకసారి మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకున్న తర్వాత 3 పచ్చిమిర్చి చీలికలు వేసుకున్నాను. ఇవి గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఫ్రైడ్ ఆనియన్స్. ఆ ఫ్రైడ్ ఆనియన్స్ని మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. దీనితో పాటు 8 నుంచి 9 జీడిపప్పు పలుకులు, 4 బాదం పప్పు, తర్వాత 1 స్పూను గసగసాలు వేసుకుంటున్నాను. ఇందులోనే 1 స్పూను సోంపు వేసుకోవాలి. వేసుకొని దీన్ని మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. ఇలా మెత్తడి పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పూరీకి ఈ సోంపు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఆనియన్స్ ఫ్రై అయిపోయినవి. ఇందులో 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత 1 కిలో చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, పసుపు, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా మిక్స్ చేసేసి పెట్టుకున్నానండి. ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. 1 అరగంట సేపు ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. దీన్ని ఇప్పుడు ఫ్రై అయిన ఆనియన్స్లో వేసేసుకుంటున్నాను. చికెన్ మొత్తం ఇలా వేసేసుకోవాలి. మ్యారినేట్ చేసేటప్పుడే 2 కరివేపాకు రెబ్బలు వేసుకొని మ్యారినేట్ చేసుకున్నానండి, ఫ్లేవర్ బాగుంటుందని. ఇలా చికెన్ మొత్తం వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. దీన్ని మిక్స్ చేసుకొని 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. చికెన్లోని వాటర్ అంతా బయటకు రిలీజ్ అయ్యేంత వరకు 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూడండి, 3 నిమిషాల తర్వాత ఇలా మనకి వాటర్ అంతా రిలీజ్ అవుతుంది చికెన్లో నుంచి. దీనిలో ఇప్పుడు ఇంకొక స్పూను కారం, 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను. ధనియాల పౌడర్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకొని 1/2 స్పూను జీలకర్ర పొడి వేసుకోవాలండి. దీనిలో ఇలా మిక్స్ చేసేసుకొని 1/2 స్పూను జీరా పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో 1/2 స్పూను జీలకర్ర పొడి వేసేసుకోవాలి. వేసుకొని మిక్స్ చేసేసుకొని లిడ్ పెట్టేసి చికెన్ సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. చూడండి, ఇలా చికెన్ మొత్తం సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి పేస్ట్, ఆనియన్స్ ఇంకా జీడిపప్పు పేస్ట్, అది వేసేసుకోవాలి. అది వేసేసుకొని 1 చిన్న టీ గ్లాసు వాటర్ వేసుకుంటున్నాను. చూడండి, ఇలా మిక్స్ చేసుకొని 1 టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని, నేను ఏదైతే మిక్సీ జార్లో పేస్ట్ వేసానో అందులోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వేసుకుంటున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత 2 to 3 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాము. ఇందులో ఇప్పుడు గరం మసాలా వేసేసుకొని 2 to 3 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసేసుకుందాము. 1/2 స్పూన్ గరం మసాలా వేసేసాను. వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని 2 to 3 మినిట్స్ కుక్ చేసేసుకోవాలండి లో ఫ్లేమ్లో. చికెన్ మొత్తం సాఫ్ట్ అయిపోయింది. కొంచెం ఈ వాటర్ కన్సిస్టెన్సీ థిక్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా వాటర్ కన్సిస్టెన్సీ థిక్ అయిపోయిన తర్వాత పుదీనా ఇంకా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. వేడి వేడి చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే పూరితో తినడానికి బాగుంటుంది. చూడండి, ఇలా థిక్గా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. పూరీ విత్ చికెన్ కర్రీ బెస్ట్ అద్దరిపోయే కాంబినేషన్ అండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. చూడండి,
సూపర్గా వేడి వేడిగా అలా సాయంత్రం పూట వర్షాలు పడుతున్నప్పుడు ఇలా బెస్ట్ కాంబినేషన్స్ చేసుకొని తింటూ ఉంటే ఆహా. ట్రై చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.